చక్రవర్తి కావాలంటే ముందుగా తన వారసుడిగా శ్రీరాముడికి యువరాజు పట్టాభిషేకం చేయాలి. వెంటనే శ్రీరాముడికి యువరాజు పట్టాభిషేకం జరగాలని దశరథుడు ఆనాటి నియమాల ప్రకారం మంత్రులు, ప్రజలు, పురోహితులు, ప్రజలందరితో ఒక పెద్ద సమావేశం పెట్టాడు. శ్రీరాముడు యువరాజుగా నియమించాలని చెప్పిన నిర్ణయాన్ని దశరథుడు ప్రజల ముందు పెట్టాడు. మరో మాట లేకుండా అందరూ ముక్తకంఠంతో శ్రీరాముణ్ణి తమ రాజుగా అంగీకరించారు. రాఘవుడిని సభకు తీసుకురావాలని తన ఆంతరంగిక మంత్రి అయిన సుమంత్రుడిని దశరథుడు ఆదేశించాడు. రాముడు దశరథుడు కొలువైన సభకు వచ్చాడు. అందరి ముందు శ్రీరాముణ్ణి తన తర్వాతి వారసుడిగా దశరథుడు ప్రకటించాడు. అయోధ్యలో మళ్లీ పండుగ మొదలైంది. సభ ముగిశాక మళ్లీ దశరథుడు రాముణ్ణి తన ఆంతరంగిక మందిరంలోకి రమ్మని ప్రత్యేకంగా కలిశాడు. శ్రీరాముణ్ణి ఒకసారి ఆలింగనం చేసుకున్నాడు. ఆయన ముఖంలో తెలియని బాధ శ్రీరాముడికి కనిపించింది. తండ్రి, ఎందుకు బాధగా ఉన్నారు అని రాముడు అడిగాడు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు. ప్రజలతో పాటు నేను కూడా నిన్ను చక్రవర్తిగా చూడాలని అనుకుంటున్నానని, అయితే ఎందుకో కొన్ని దుస్వప్నాలు మనసును కలిచివేస్తున్నాయని దశరథుడు శ్రీరాముడితో అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మర్నాడే రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని దశరథుడు నిర్ణయించాడు.